अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद म्यूनसिपल कौंसिल का हंगामी इजलास म्यूनसिपल इजलास हॉल में मुनक़िद, जो काफ़ी हंगामाराई के दरमियान जारी। इजलास में दो अहम एजेंडा नुकात पर गौर किया। म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने इजलास के बाद मीडिया से बात करते हुए कहा, शहर की तरक्की के लिए हुकूमत से 24 करोड़ रुपए फंड्स हासिल करने के मकसद से करारदाद मंजूर की गई। उन्होंने मजीद कहा, कांग्रेस पार्टी दफ्तर के क़याम के लिए NOC जारी करने की भी मंजूरी दी गई। पार्टी की भूमि बड़ा वक्त उतरमा कलेक्टर आफीस 4 किलोमीटर ఈ రోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో వచ్చేసి రెండు అంశాలు మేము పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి యూసీఎఫ్ నుంచి మనకు గ్రాంట్ కోసమై 20 కోట్లు తీర్మానం, అలాగే మనకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ ఆ కార్యాలయం కొరకై ఎన్ఓసి మాత్రం అడగడం జరిగింది. కేవలం మన మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి మాత్రమే ఇస్తాము. మా గవర్నమెంట్ అంటే మా మున్సిపాలిటీ తరఫున ప్లేస్ కానీ ఇవ్వడం లేదు. ఓన్లీ కేవలం మా దగ్గర నుంచి అంటే మా గౌరవ సభ్యుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ అని ఒక ఎన్ఓసి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప మేము స్వతహాగా మా మున్సిపాలిటీ భూమి ఏమి ఇవ్వడం లేదు. దయచేసి ఇది గమనించగలరు. అలాగే ఇంకొకటి యూసీఎఫ్ నుంచి 20 కోట్ల గ్రాంట్ కోసమని పెట్టుకోవడం జరిగింది. రెండు కూడా తీర్మానాలు ఆమోదం జరిగినాయి. ఇందులో వచ్చేసి 45 మెంబర్స్ గౌరవ సభ్యులు పాల్గొనడం జరిగితే దాదాపు 24 మెంబర్స్ ఆమోదం పలకడం జరిగింది.